వెంకటేష్ సరసన ఒక మూవీ కోసం క్రేజీ హీరోయిన్ని ఎంచుకున్నారు. సెంటిమెంట్ ప్రకారం చివరి నిమిషంలో ఆమెని తొలగించి సౌందర్యాన్ని తీసుకున్నారు. విక్టరీ వెంకటేష్ వివాదాలకు దూరంగా ఉండే నటుడు. వెంకీ గురించి ఎప్పుడు ఎవరూ చెడుగా మాట్లాడరు. కూల్గా తన సినిమాలు తాను పూర్తి చేసుకుంటూ ఇన్నేళ్లుగా వెంకీ ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. ప్రస్తుతం తన బలాన్ని నమ్ముకున్న వెంకీ ఫ్యామిలీ కథలపై ఫోకస్ పెట్టారు. సంక్రాంతి కానుకగా విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం చిత్రం వెంకటేష్ కెరీర్లోని హయ్యెస్ట్ గ్రాసర్గా నిలిచింది. గతంలో వెంకటేష్ వరుసపెట్టి కుటుంబ కథా చిత్రాలతో సూపర్ హిట్ అందుకున్న సందర్భాలు ఉన్నాయి. వివాదరహితుడైన వెంకటేష్ని ఒక సందర్భంలో రోజా ఇష్టమొచ్చినట్లు తిట్టిందట. వెంకీని మాత్రమే కాదు, వెంకీ, సౌందర్య ఇద్దరిని ఆమె టార్గెట్ చేస్తూ తీవ్రమైన విమర్శలు చేసింది. ఆ విషయాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. వెంకటేష్, సౌందర్య నటించిన సూపర్ హిట్ చిత్రం రాజా విషయంలో ఈ వివాదం జరిగింది. 1998లో రోజా, తమిళ హీరో కార్తీక్ జంటగా ఉన్నిడతిల్ ఎన్నై కొడుతేన్ అనే చిత్రంలో నటించారు. ఆ మూవీ సూపర్ హిట్ అయింది. ఇదే చిత్రాన్ని తెలుగులో రాజా టైటిల్తో రీమేక్ చేయడం ప్రారంభించారు. ముందుగా హీరోయిన్గానే రోజానే అనుకున్నారు. అంతకుముందు రోజా వెంకటేష్ నటించిన పోకిరి రాజా చిత్రం డిజాస్టర్ అయింది. సెంటిమెంట్ పరంగా రోజా వద్దని నిర్మాతలు డిసైడ్ అయ్యారు. ఆ టైంలో పవిత్ర బంధం, ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు లాంటి చిత్రాలతో సౌందర్య వెంకీ జోడీకి మంచి క్రేజ్ ఉంది. దీంతో నిర్మాతలు రోజాని పక్కన పెట్టి సౌందర్యని ఎంపిక చేసుకున్నారు. నేను వెంకటేష్తో నటించిన పోకిర్రాజా ఫ్లాప్ అయింది అని రాజా చిత్రం నుంచి నన్ను తొలగించారు. మరి వెంకటేష్, సౌందర్య నటించిన సూపర్ పోలీస్ చిత్రం అట్టర్ ఫ్లాప్ అయింది కదా. ఆ తర్వాత వెంకటేష్, సౌందర్యతో ఎందుకు సినిమాలు చేశారు? రాజా చిత్రానికి నేను పనికిరానా? తమిళంలో నటించింది నేనే కదా, సౌందర్యలా నటించలేనా అంటూ రోజా విమర్శలతో విరుచుకుపడ్డారు. రోజా విమర్శలకు వెంకటేష్ కోపం తెచ్చుకోకుండా కూల్గా మీడియాకి అప్పట్లో సమాధానం ఇచ్చారట. హీరోయిన్ ఎంపిక అనేది దర్శకుడు, నిర్మాత చేతుల్లో ఉంటుంది. దర్శకుడు చెప్పినట్లు నటించడమే హీరో పని. ఆమె విమర్శలకు నేను స్పందించను అంటూ వెంకటేష్ సమాధానం ఇచ్చారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.